నమస్తే, నేను మీ ఫిజియోథెరపిస్ట్ మీ జగదీష్. ఈరోజు మనం మెడకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ల గురించి మాట్లాడుకుందానికి మీ ముందుకు వచ్చాను. సో చాలామంది మెడ గురించి కంప్లైంట్లు అనేవి చాలా ఎక్కువ వస్తాయి ఈ మధ్య. అంటే మేబీ సెల్ బాగా యూజ్ చేయడం కానీ, తర్వాత ఈ కంప్యూటర్స్ యూజ్ చేయడము ఇలాంటి దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి చాలామందికి. సో ఈ సింపుల్గా మెడకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసి మనం ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. సో మెడ నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం షోల్డర్స్ పైకి కిందికి అనుకోవడం, తర్వాత మెల్లిగా ఇట్లా రౌండ్, మళ్ళీ వెనక్కి. సో ఇలా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ ఇట్లా అనుకుంటే మనకి షోల్డర్స్ ఇవి మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. తర్వాత ఈ వెనక మనకి మెడ వెనక ఈ రంబైటిస్ మేజర్, రంబైటిస్ మైనర్ అని పెద్ద కండరాలు ఉంటాయి. ఇవి కూడా కొంచెం రిలాక్స్ కావాలంటే మనం కొంచెం చేతులు ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయడం, ఒక చిన్న స్ట్రెచ్చింగ్ వల్ల ఈ మెడ వెనక ఉన్న కండరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. తర్వాత దీంతోపాటు ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, మెడ చుట్టూ ఉన్న కండరాలు అన్నిటికి కూడా పనిచేసేటట్టుగా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు ఉంటాయి. దీంట్లో మనం ఏంటి, తలకి చెయ్యి ఆనిచ్చి పెట్టేసి తలతో చెయ్యితో తలని ఆపోజిట్గా ప్రెస్ చేయాలి. తల ఇక్కడ ఉంటుంది, చెయ్యి ఇక్కడ ఉంటుంది, కానీ ప్రెషర్ మటుకు ఆపోజిట్లో పనిచేస్తుంటుంది. ఇలా తర్వాత వెనక్కి, మళ్ళీ ఇటువైపు, మళ్ళీ ముందుకు, ఇలా ఇలా మనం అన్నప్పుడల్లా ఒక 4-5 సార్లు ఇటువైపు, ఒక 4-5 సార్లు ఇటువైపు అలా అనుకోవడం వల్ల ఈ మెడ చుట్టూ ఉన్న కండరాలన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు మనకు మెడ కండరాలు స్ట్రాంగ్ అవ్వడానికి, తర్వాత మనం ఒక కరెక్ట్ పొజిషన్ ఇలా డౌన్ కాకుండా కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి ఉపయోగపడతాయి. సో మెడకు సంబంధించి మనం సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే సైడ్ న్యూట్రల్, మన ఇటువైపు న్యూట్రల్, ఇటువైపు న్యూట్రల్, ఇట్లా ఒక 10-15 టైమ్స్. తర్వాత సైడ్ బెండ్ స్ట్రైట్, సైడ్ స్ట్రైట్, సైడ్ అంటే ఇయర్ టు షోల్డర్ అనమాట. సో అలా మీరు వీలైతే అద్దంలో చూసుకుంటే చేయండి, మీకు ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీరు. సో ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.